హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటర్చులో ఉన్న వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ బిస్కెట్స్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 10 days అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా అయినా కూడా తినవచ్చు. దీనిని పూర్తిగా నెయ్యితో ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తాము. అలాగే మైదా వాడకుండా గోధుమ పిండితో ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకన్నది లేకుండా వెరీ ఫైన్ పౌడర్ లాగా మనం ఈ పంచదారని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంత మెత్తగా ఈ పంచదార పౌడర్ని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పంచదార పౌడర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని అంతటినీ కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 teaspoons వరకు గోధుమ రవ్వను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేనండి కరాచీ రవ్వ అంటారు, తెల్ల గోధుమ రవ్వ అంటారు కదా, దానిని వేసుకుని ఇది పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని ఒక 3/4 కప్పు వరకు తీసుకోవాలి. ఈ నెయ్యి ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేయకూడదు, అలాగే మనం కరగబెట్టిన నెయ్యి కూడా వేయకూడదు. ఇలా పోసగా ఉన్న నెయ్యిని వేస్తేనే మనకు ఈ బిస్కెట్స్ అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పంచదార పౌడరు అలాగే ఈ నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక మనకు ఫ్లఫీగా క్రీమీగా ఈ మిశ్రమం అన్నది వస్తుంది. చూడండి, పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి మనకు కొద్దిగా లూజ్ అయింది కన్సిస్టెన్సీ అన్నది. ఇలా బాగా బీట్ చేసుకుంటే ఉంటే కనుక డబల్ క్వాంటిటీ అవుతుంది, అలాగే ఫ్లఫీగా క్రీమీగా వస్తుంది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో ఈ మిశ్రమం అన్నది. ఒకవేళ ఇలా బీటర్ లేకపోతే కనుక నార్మల్ స్పూన్తోనైనా కూడా ఈ పిండి మిశ్రమంని కలిపేసుకోవచ్చు. ఇలా ఫ్లఫీగా ఉన్న ఈ పిండి మిశ్రమం పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి ఇలా జల్లెడను పెట్టుకుని ఇందులోకి మనం 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. నేను కప్పు మెజర్మెంట్తో ఈ బిస్కెట్స్ అన్నవి చెప్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత వేసామా లేదా అన్నట్టుగా చాలా తక్కువగా సాల్ట్, ఒక 1/2 teaspoon వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 teaspoon వరకు వంట సోడాని వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక వంట సోడాని ఒక 1/2 teaspoon వరకు వేసుకోవచ్చు. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకుని అంతా కూడా ఈ పిండి మిశ్రమం ఇలా జల్లించేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న నెయ్యి అలాగే పంచదార మిశ్రమంలోకి ఈ పిండి మిశ్రమం వేసేసుకుని చేతితో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా నొక్కి ప్రెస్ చేస్తూ కలపకూడదు. ఇలా స్మూత్గానే ఈ పిండి మిశ్రమంని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్గా కొలత అన్నది వేస్తే కనుక ఇదే పిండి మిశ్రమం అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా ఈ పిండి మిశ్రమం వచ్చిన తర్వాత ఈ పిండిని ఏమీ నానబెట్టిన అవసరం లేదు, వెంటనే బిస్కెట్స్ లాగా చేసేసుకోవాలి. అలాగే ఈ బిస్కెట్స్ మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి స్టవ్ పై ఇలా దలసరిగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకుని పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కుక్కర్ హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ని వత్తేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని తర్వాత వీటిని బిస్కెట్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ బ్రేక్ చేసుకోవడానికి ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ఇలా బేకింగ్ ట్రే ఉంటే కనుక దానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బాగా అప్లై చేసుకుని పైనుంచి కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈ గిన్నెకి అంతటినీ కూడా ఈ పొడిపిండిని అప్లై చేయాలి. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ పిండి ముద్దను పెట్టుకుని వేళ్ళతో ఇలా జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ బిస్కెట్ షేప్ వస్తుంది. చూసారు కదండి, ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టుగా చేసుకుంటే కనుక చూస్తానికి బాగుంటుంది.
ఈ విధంగా బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా ట్రేలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచేటట్టుగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ సోడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇవి పొంగినట్టు అవుతాయి. అలాగే డబల్ సైజ్ కూడా అవుతుంది. అందుకని ఇలా మధ్యలో ఒక బిస్కెట్కి గ్యాప్ ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా చాప్ చేసుకున్న బాదం కానీ పిస్తా పలుకులను కానీ ఇలా మధ్యలో వేసుకుంటే కనుక కలర్ఫుల్గా బాగుంటాయి ఈ బిస్కెట్స్ అన్నవి. చూడండి, ఇప్పుడు దీనిని బేక్ చేసేసుకోవాలి. ప్రీహీట్ అవుతున్న ఈ కుక్కర్ గిన్నెలోకి మూత తీసేసి మనం బేక్ చేసుకుని ఈ బిస్కెట్స్ని పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 minutes, అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 minutes బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అన్నవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. ఈ బిస్కెట్స్ బేక్ అయినాయో లేదో తెలియడం కోసం మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి అడుగు భాగం కూడా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అంటే ఇవి బేక్ అయిపోయినట్టు. ఇలా టచ్ చేసి చూసినప్పుడు కూడా మనకు గట్టిగా అయినట్టు తెలుస్తుంది. అలా ఉంటే కనుక ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. ఇప్పుడు వెంటనే ఈ గిన్నెలో నుంచి ఈ బిస్కెట్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మనం ఈ బేక్ అయ్యేలోపు మరలా ఇలా గిన్నెలోకి అన్నీ సర్దేసుకుని తర్వాత ఈ నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా పెట్టేసుకుని వీటిని కూడా బేక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసిన ఈ ట్రేని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఎక్కడ వేడేమీ లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం వీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన బిస్కెట్స్ని మనం సర్వింగ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అలాగే కలర్ఫుల్గా వచ్చాయి ఈ బిస్కెట్స్ అన్నవి. ఇలా మనం చేసుకుంటే కనుక ఒక 10 days పాటు ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా కూడా ఈ బిస్కెట్స్ని చేసి ఇవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మైదా పిండి అలాగే ఓవెన్ లేకుండా గోధుమ పిండితో టేస్టీగా ఈ బిస్కెట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ కొలతలతో ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విరుస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈ బిస్కెట్లు అన్నవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నది. అడుగును కూడా మనకు కలర్ చాలా బాగా వచ్చాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.